అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకు వెళ్లిన విషయాన్ని జగదీష్ రెడ్డి పరోక్షంగా ప్రస్తావిస్తూ తాను చెర్లపల్లి జైలుకు వెళ్లలేదని, తెలంగాణ ఉద్యమ సమయంలో చెంచల్గూడ జైలుకు వెళ్లానన్నారు. చెర్లపల్లి జైలుకు వెళ్లిన విషయాన్ని రేవంత్ రెడ్డి ఎందుకు గుర్తు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగదీష్ రెడ్డి కామెంట్లకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. సూర్యాపేట రైస్ మిల్లులో దొంగతనం చేసిన విషయాన్ని జగదీష్ రెడ్డి మర్చిపోయాడని, అక్కడ అతన్ని చెట్టుకు గట్టేసి కొట్టారని సంచలన కామెంట్స్ చేశారు. మళ్ళీ అక్కడికి వస్తాను గుర్తు చేసుకుంటున్నాడు. అధ్యక్ష, మా జ్ఞాపకాలు మాకుంటాయి, వారి జ్ఞాపకాలు మాకుంటాయి. నాకు కూడా చెంచల్గూడ జైలు గుర్తుంది అధ్యక్ష. నాకు కూడా మీరాగురిగా నేను చెప్తా కానీ వాళ్ళందరికీ నాకు కూడా చెంచల్గూడ గుర్తుంది అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కొరకు జైలు పోయిన అనుభవాలు. ఆయనకు చెర్లపల్లె గుర్తుంటుంది అధ్యక్ష. ఆయనకు అదే గుర్తుంటుంది అధ్యక్ష. పాపం మళ్ళీ యాద్ చేసుకుంటున్నాడు అధ్యక్ష. ఎంత క్రోషంగా మాట్లాడిండు. అధ్యక్ష వారు గొప్పలు చెప్తారు. సూర్యాపేట రైస్ మిల్లులో దొంగతనం చేస్తే సూర్యాపేట మిల్లర్స్ పట్టుకొని సూర్యాపేట రైస్ మిల్లులో ఎవరిని చెట్టుకు కట్టేసిరో కూడా సూర్యాపేటలో చిన్న పిల్లగాన్ని నిక్కరేసుకున్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు అధ్యక్ష. మిగతా వివరాలు మా వెంకటరెడ్డి గారికి ఒక 2 నిమిషాలు సమయం ఇస్తే వాళ్ళది ఎంత గొప్ప చరిత్రనో ఎప్పుడెప్పుడు ఏమేం చేసిరో తాతలు ముత్తాతల నుంచి మొత్తం లెక్క చెప్తాడు అధ్యక్ష. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.